సాగర్ వాటర్ రిలీజ్ అవ్వటం వెళ్ళి విజిట్ చేసాం ఎన్ఏపి చెరువులను. ఇక్కడ మన దర్శి ప్రాంత ప్రజల వాటర్ ప్రాబ్లమ్స్ని వాళ్ళ దృష్టి క్లియర్గా తీసుకెళ్ళాం. ఫిల్టర్ బెడ్స్ అన్నీ ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్న 7 ఫిల్టర్ బెడ్స్లో 1 మాత్రమే సరిగ్గా పనిచేస్తుంది. అవన్నీ ఆఫీసర్స్కి వారు సూచించారు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తాగునీరు అందించేలాగా. అలాగే మున్సిపల్ బిల్డింగ్ సైట్ కూడా వెళ్ళి విజిట్ చేశాము. ఇంకా దొనకొండకి ఒక పారిశ్రామిక వాడగా తీర్చిదిద్దేందుకు గతంలో అడుగులు పడ్డాయి 2014లో. ఈ 2019 నుంచి 2024లో ఎటువంటి అభివృద్ధి లేకుండా నిలిచిపోయింది. మళ్ళీ ఇప్పుడు అక్కడ ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటైతే మన దర్శి ప్రాంతం, దర్శి నియోజకవర్గంలో ఎంతోమంది నిరుద్యోగ యువతున్నారు. వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అట్లాగే వలసలు కూడా తగ్గుతాయి. మేము పాత ఎయిర్పోర్ట్ స్థలాన్ని వెళ్ళి వాళ్ళ కలెక్టర్ గారితో పరిశీలించడం జరిగింది. ఆర్టీఓ ఆఫీసర్ గారు కూడా వచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఒక ప్రజా పాలన మనకి వచ్చింది. దర్శితో పాటు రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగులు పడుతున్నాయి. నేను కూడా ఇచ్చిన మాట ప్రకారం దర్శిని అభివృద్ధి చేసే దిశగా నా వంతు కృషి చేస్తాను. అందరికీ ధన్యవాదాలు.